ఓ సోదర సోదరి మణులారా, మీ అందరి కోసమే భగవద్గీత. ఓ సోదర సోదరి మణులారా, నొసటి గీత మార్చేదే భగవద్గీత, నొసటి గీత మార్చేదే భగవద్గీత. భగవద్గీత ద్వారా మనం వైరాగ్యం పొందాలి, ఈ జగత్తు దుఃఖాలేమని చెప్పి చిన్న ముక్కను తీసుకుని కాబట్టి ఇక్కడ మనం ఏం పనులు చేయకూడదు, ఇక్కడ మనం ఏమి భగవద్భక్తి నామజపం చేసుకుంటూ ఉండాలి, లేదా బృందావనంలో తిరుగుతూ ఉండాలి, తొందరగా పనులు ఆపేసేయాలి, తొందరగా పనులు అయిపోయి రిటైర్ అయిపోయి ఆ భక్తి కార్యక్రమంలో ఉండాలి. ఇదంతా భగవద్గీతకు విరుద్ధం. ఇది భగవద్గీత పూర్తిగా విరుద్ధం. అట్లేంటండి భగవద్గీత పూర్తిగా విరుద్ధం అని ఎట్లా అంటున్నారు? మీరు అంత ధైర్యంగా అంత గట్టిగా ఎలా చెప్పగలుగుతున్నారు అని మీరు అడిగితే ఒక విషయం చూడండి. నేను అన్ని పని చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి అర్జునుడు యుద్ధరంగానికి వచ్చి సడన్గా తన బుద్ధిని మార్చుకున్నాడు. నేను ఇప్పుడు యుద్ధం చేయను, నేను ఇప్పుడు సన్యాసం తీసుకుంటాను. ఇంతటి వీరుడు ధర్మం ప్రకారం యుద్ధం చేయాలి, కృష్ణ చెప్పిన ప్రకారం యుద్ధం చేయాలి. అసలుకి వాళ్ళకి రాజ్యం కూడా లేదు. రాజ్యం లేకపోతే యుద్ధం చేయకపోతే రాజ్యం ఎట్లా వస్తుంది? కాబట్టి ఆ విధంగా తను చేయవలసిన కార్యం ఉన్నప్పటికీ కూడా ఏదో మానసిక కల్పనతో యుద్ధం చేయను అని చెప్పి వెనక్కి వెళ్ళిపోతున్నాడు. యుద్ధం చేయను అని వెళ్ళకపోతున్న వ్యక్తిని పట్టుకుని ఆపి కృష్ణ భగవద్గీతను బోధించి అతన్ని కార్యోన్ముఖుణ్ణి చేశాడు. అంటే పని విడిచి పారిపోతున్న వాడిని పట్టుకుని పనిలో పెట్టాడు. అది భగవద్గీత యొక్క ప్రయోజనం. మీరు సపోజ్ ఒక వ్యక్తి, ఒక ప్రచారకుడు చక్కగా చదువుకుంటున్నాడు, చక్కగా ఉద్యోగాలు చేస్తున్నాడు, వాడిని పట్టుకుని వాడికి ఈ వైరాగ్యాన్ని నూరిపోసి ఈ జగత్తు దుఃఖాలేమో, ఇది అశాశ్వతము, ఎట్లాగో అశాశ్వతము, కొంతకాలం పోతుంది, నువ్వు సైంటిస్ట్ పోయి ఏం లాభం, లేదా నువ్వు పెద్ద ఇండస్ట్రియలిస్ట్ అయితే ఏం లాభం, ఎప్పుడైనా మొత్తం పోవాల్సిందే కదా అని చెప్పి వాడికి వైరాగ్యం పోసి కాబట్టి సాధ్యమైన తొందరగా ఈ ఫ్యాక్టరీని ముగించు, ఈ యొక్క జాబ్ని ముగించు, తొందరగా వానప్రస్థం తీసుకో, బృందావనంలో ఇల్లు కట్టుకో అని చెప్పాడు అనుకోండి. అది భగవద్గీతకు అనుకూలంగా అవుతుందా, భగవద్గీత విరుద్ధంగా అవుతుందా చెప్పండి? నాయన నువ్వు కృష్ణుడిని స్మరించు అని చెప్పు, బాగుంది. కృష్ణుడికి భక్తుడిగా అని చెప్పు, కరెక్ట్గా ఉంది. కృష్ణుడికే పూజించు అని చెప్పి బాగానే ఉంది. కృష్ణుడికే నమస్కరించు బాగానే ఉంది. కానీ అన్ని పనులు వదిలిపెట్టి ఇప్పుడు నువ్వు ఇప్పుడు నువ్వు గృహస్థాశ్రమంలో ఉన్నావు, ఇప్పుడు లేకపోతే బ్రహ్మచర్యంలో ఉన్నావు, నువ్వు వానప్రస్థాన్ని స్వీకరించు అని చెప్తే అది సంఘానికి ఏమిటంటే ఉత్పాతాన్ని కలిగిస్తుంది. భగవద్గీతకి కృష్ణ ఏమంటున్నాడు? సర్వకర్మాణ్యపి సదా కుర్వాణో మద్వపాశ్రయ. అన్ని పనులు చేసినప్పటికీ కూడా నా విశుద్ధ భక్తుడు నా ఆశ్రయంలో ఉండి నన్నే పొందుతున్నాడు అని చెప్పాడు. అన్ని పనులు చేసినా పొందుతాడని చెప్పినప్పుడు నువ్వు అన్ని పనులు ఎందుకు ఆపిస్తున్నావు? పనులు ఆపిస్తున్నావు అంటే నువ్వు భగవద్గీతకు విరుద్ధంగా వెళ్తున్నావు. విజయ పదమున సాగుదా